టాలీవుడ్లో మరో కొరియోగ్రాఫర్పై పోక్సో కేసు నమోదైంది. ఇటీవలే కొరియోగ్రాఫర్ జానీపై లైంగిక ఆరోపణలు కలకలం రేపిన ఘటన మరిచిపోకముందే టాలీవుడ్లో అలాంటి ఘటనే మళ్లీ జరిగింది. ఓ మైనర్ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలతో ఢీ షో కొరియోగ్రాఫర్ కృష్ణపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు నమోదు చేశారు. జూలై 9న కొరియోగ్రాఫర్ కృష్ణపై గచ్చిబౌలి పిఎస్లో కేసు నమోదవగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో బాలిక కుటుంబ సభ్యులు గచ్చిబౌలి పిఎస్లో ఫిర్యాదు చేశారు. దీంతో కొరియోగ్రాఫర్పై పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు. కేసు నమోదు అనంతరం కృష్ణ అజ్ఞాతంలోకి వెళ్ళగా బెంగళూరులోని తన అన్న నివాసంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కంది జైలుకు తరలించారు గచ్చిబౌలి పోలీసులు. ఇటీవలే కొరియోగ్రాఫర్ కృష్ణకు ఓ మహిళతో వివాహం జరిగింది. భార్యకు సంబంధించిన నగదు కృష్ణ తీసుకెళ్లాడని, గతంలో కూడా కృష్ణ మాస్టర్పై పలు ఆరోపణలు ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్ ద్వారా పలువురు యువతుల్ని, మహిళల్ని మోసం చేసినట్లు కృష్ణపై అభియోగాలు ఉన్నాయి. ప్రముఖ తెలుగు ఛానల్లో రియాలిటీ డ్యాన్స్ షో ఢీలో మాస్టర్గా పనిచేశాడు కృష్ణ. అలాగే డ్యాన్స్ ఐకాన్ 2 విన్నర్గా, బీబీ జోడీ షో విన్నర్గా గెలిచాడు కృష్ణ.